ఒరిజినల్ రివ్యూ చెప్తుండే అది సినిమా అదేమన్నా స్టోరీ అర్థమవుతుందా ప్రజలకు? రూపాయలు బాధ ఇంకో లేక టైం పాస్ వచ్చిన మనం బేకార్లం. ఆ దాంట్లో ఒక్క పాయింట్ ఏమన్నా అర్థమవుతుందా? పాపం అండి అతను ఏదో ఆశతో వెళ్ళాడు 1000 రూపాయలు టికెట్ కొనుక్కొని. 1000 రూపాయలు పెట్టుకున్నాడు, 300 పెట్టుకున్నాడు, 500 పెట్టుకున్నాడు తెలియదు కానీ ఫ్యాన్స్ అందరు కూడా ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి ఏమో షూటింగ్ జరుగుతోంది. ఇది ఏదో ఆశలు పెట్టుకొని నిద్రలు మానుకొని బెనిఫిట్ షూట్లకు వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి వచ్చిన చేదు అనుభవం ఇది. ఇది ఒక సినిమానా, టైం పాస్కి వచ్చినట్టు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అతని ఆవేదన. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే స్టేజ్ మీద కత్తి తిప్పుతున్నాడో, స్టంట్లు చేస్తున్నాడు, మ్యాటర్ లేనప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని చెప్పేసి ఆ డైలాగ్ నాకైతే గుర్తొచ్చింది. కానీ ఆ హరిహర వీరమల్లు కూడా చాలా హైప్ ఇచ్చారు. దీనికి విపరీతమైన హైప్ ఇచ్చారు. వాళ్ళైతే ఏకంగా ఫ్యాన్స్ కత్తులు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పండేస్తాం అని చెప్పేసి చాలా షో చేశారు. తీరా చూస్తేనేమో రిజల్ట్ ఇలా ఉంది. అందుకే ఎర్లీ సెలబ్రేషన్స్ ఎప్పుడు చేయకూడదు. ఎర్లీ సెలబ్రేషన్స్ చేస్తే ఇలాగే ఉంటుంది.